దేవుని యందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామములో మీకు శుభములు కలుగును గాక. నేటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. నేటి ధ్యానాంశము క్రీస్తులో విమోచన, దేవుని ప్రేమలో అందరినీ చేర్చుకొనుట అనేటువంటి ధ్యానములోనికి మీకు స్వాగతం. దైవ కృప నది వలె ప్రవహించుచున్న ఈ పరిశుద్ధ సమయంలో మన హృదయ ద్వారములను విప్పి దేవుని విమోచన ప్రేమ యొక్క అనంతమైన విశాలతను దర్శించుటకు ఆయన వాక్యమును సమీపించుదము. ఈ దినము మనకు ప్రసాదింపబడినటువంటి 4 పవిత్ర పాఠ్యాంశములు: యోనా గ్రంథము, సంకీర్తన 107, తిమోతి గారి యొక్క మొదటి పత్రిక, పవిత్రమైనటువంటి మార్కు శుభవార్త. ఒకే దివ్య ఘోషను మన చెవులకు వినిపించుచున్నవి. యెహోవా కృప సరిహద్దుల నెరగదు, ఆయన ప్రేమ జాతి, వంశము, పాపము అనే గోడలను చీల్చి సర్వ మానవాళిని ఆలింగనము చేయుచున్నది. యోనా నినివేపై చూపబడిన కరుణను గూర్చి క్రోధము గలవాడై తన హృదయపు సంకుచితను దేవుని విశాల హృదయముతో ఎదుర్కొనుచున్నాడు. నినివే అనే పాప నగరము మీద దయ చూపిన దేవుడు తన ప్రవక్తను కూడా తన కరుణలో భాగస్వామిగా చేయదలుచుకున్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా పలుకుచున్నాడు: యెహోవాకు కృతజ్ఞతాస్తోత్రములు చేయుడి, ఆయన కృప నిత్యముండును. అంధకారము నుండి వెలుగులోనికి, మరణపు గోతిలో నుండి జీవములోనికి దేవుడు తన ప్రజలను విమోచించుచున్నాడు. పరిశుద్ధుడైన పౌలు ఘోషించుచు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు: దేవుడు సర్వ మనుష్యులు రక్షింపబడవలనని ఆశించుచున్నాడు. ఒక మధ్యవర్తి మాత్రమే ఉన్నాడు, అది క్రీస్తు యేసు. ఆయనే తనను తాను సర్వులకు విమోచనగా అర్పించెను. పరిశుద్ధ మార్కు సువార్తలో మనము చూచుచూ ఉన్నాం. పాపులతో భోజనము చేయుచున్న యేసు ఆరోగ్యవంతులకు కాదు, రోగులకు వైద్యుడు అవసరమని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన పాపులను దూరంగా నెట్టువాడు కాదు, ఆయన వారి మధ్య నిలిచి వారిని కొత్త జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ 4 వాక్యములు కలిసి ఒక మహాసత్యాన్ని మనకు ప్రకటించుచున్నవి. క్రీస్తు విమోచనము సర్వులకు అని, దైవ ప్రేమ యొక్క ఆలింగనము అందరికీ అని బోధిస్తూ ఉన్నది. ఈ దివ్య సత్యము మన హృదయములను విస్తరింపచేయునుగాక, మన దృష్టిని పరలోక విశాలతలో నాటునుగాక, మరియు మన జీవనములను దైవ కరుణకు సాక్ష్యములుగా చెయ్యునుగాక. మొదటి పాఠ్య భాగములోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు కేవలము మన దేవుడు మాత్రమే కాదు, ఆయన సర్వలోక రక్షకుడన్న సత్యాన్ని మనము ముమ్మాటికి మర్చిపోజాలం. మనిషి వేసిన సరిహద్దులు, జాతి గోడలు, మత విభేదాలు ఇవేవి దేవుని యొక్క ప్రేమను ముమ్మాటికి ఆపలేవు మిత్రమా. యోనా గ్రంథము యొక్క 4వ అధ్యాయము మనకు ఒక గొప్ప ప్రశ్న వేస్తూ ఉన్నది: నీవు కరుణించవలసినది నినివేనా, లేక నీ గర్వమునా? దీని యొక్క చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యంలో నినివే నగరము, నినివే అసీరియా సామ్రాజ్యపు యొక్క రాజధాని. అసీరియులు ఇశ్రాయేలులపై అమానుషమైనటువంటి హింస చేశారు. యోనా యొక్క దృష్టిలో నినివే అనేది అది శత్రువుల యొక్క నగరం. రెండవది, యోనా గారి యొక్క భావోద్వేగాన్ని 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. ఇది యోనాకు చాలా అసహ్యంగా అనిపించింది. అతడు క్రోధపడ్డాడు లేదా కోపపడ్డాడు. యోనా దేవుని కృపను అంగీకరించలేకపోయాడు, ఎందుకంటే ఆ కృప తన శత్రువులకు వెళ్ళింది గనక. 3వ భాగములో థియలాజికల్ రిఫ్లెక్షన్ అనగా తాత్వికమైన విశ్లేషణను మనం చూస్తాం. దేవుని యొక్క స్వభావము, ఆయన కరుణామయుడు. యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనములో ఇలా సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్: నీవు కరుణగలవాడవు, దయగలవాడవు,
కోపమునకు ఆలస్యుడవు, కృపలో గొప్పవాడవు. ఇదే విషయాన్ని నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనములో దేవుడు తనను తాను ప్రకటించిన విధానానికి సమానముగా చూడగలుగుతుంది. హీబ్రూ భాషలో హెసెద్ అనేటువంటి పదాన్ని మనము నేర్చుకుంటాం. హెసెద్ అనేటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము ఒప్పంద ప్రేమ లేదా విశ్వాసం యొక్క కృప. దేవుని యొక్క ప్రేమ జాతి ఆధారంగా కాదు, ఆయన స్వభావం ఆధారంగా దేవుడు తన కృపను మానవుల పట్ల చూయిస్తూ ఉంటాడు. రెండవది మానవుని యొక్క స్వార్థము వర్సెస్ దేవుని యొక్క కృప. యోనా గ్రంథము 4వ అధ్యాయం 6-8 వచనాలలో దేవుడు ఒక చెట్టును లేదా కికాయోన్ను పెంచి యోనాకు నీడ ఇచ్చినట్టుగా చూస్తాం. మరుసటి రోజున అది ఎండిపోతుంది. అప్పుడు దేవుడు అడిగినటువంటి ఒక ప్రశ్న, నీవు మొక్క కోసము దుఃఖించినావు, మరి నినివే ప్రజల కోసము నేను కరుణించకూడదా? నాలుగవది క్రీస్తులో సంపూర్ణతను మనం చూస్తాం. ఫుల్ఫిల్మెంట్ ఇన్ క్రైస్ట్. యోనా ఒక నగరానికి మాత్రమే పంపబడ్డాడు, కానీ యేసుక్రీస్తు సర్వలోకానికి పంపబడ్డాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. యోనా మరి పారిపోయినట్టుగా మనం చూస్తాం. యేసు స్వచ్ఛందంగా సిలువ వైపు నడిచినాడు. నాలుగవది ఆత్మీయం యొక్క అన్వయాన్ని మనం చూస్తాం. యోనా గ్రంథం నుంచి మన గుండెల్లో ఉన్నటువంటి నినివే వాసులు ఎవరు? మనము క్షమించలేనటువంటి వ్యక్తులు ఎవరు? మనము దేవుని కృపను పరిమితము చేస్తున్నామా? దేవుడు ఎవరిని ప్రేమించాలో మనమే నిర్ణయిస్తున్నామా? మనం కృపకు ప్రతినిధులమా లేక తీర్పుకా? ప్రియులారా, యోనా కథ మనకు ఒక అద్దము లాంటిది. దేవుడు మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీవు కరుణించలేని వారిని నేను కరుణించకూడదా అని. క్రీస్తులో దేవుని ప్రేమ సర్వలోకాన్ని ఆలింగనము చేస్తుంది. క్రైస్ట్ రిడీమ్స్ ఆల్. డివైన్ లవ్ ఎంబ్రేసెస్ ఎవ్రీ వన్, మై ఫ్రెండ్. వెన్ వీ కమ్ టు ద సామ్స్, సంకీర్తన లేఖన భాగాన్ని 107వ సంకీర్తనలో మనము ఈ దిగువ విషయాలను నేర్చుకుంటాం. కృపకు కృతజ్ఞత. మొదటి 3 వచనాలలో యెహోవాను స్తుతించుడి, ఆయన కృపయు నిత్యము నిలిచి ఉన్నది. విమోచన దేవుని యొక్క స్వభావము నుంచి ధారాళంగా ప్రవహిస్తుంది. అది మన అర్హతలపై కాదు. రెండవది విరిగిన జీవితాల యొక్క పునరుద్ధరణను గూర్చి 4-9 వచనాలలో మనం నేర్చుకుంటాం. దారి తప్పిన వారు, ఆకలితో అలసిన వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన సరి అయిన దారికి నడిపించాడు. దేవుని యొక్క ప్రేమ దారి చూపించే ప్రేమ. మూడవది బంధకాల నుంచి విముక్తిని 10-16 వచనాలలో చూస్తాం. అంధకారములో సంఖ్యలలో ఉన్న వారిని ఆయన విడిపించాడు. దేవుని యొక్క ప్రేమ విడిపించే ప్రేమ. వాక్యముతో స్వస్థతను 17-20 వచనాలలో మనం చూస్తాం. ఆయన తన వాక్యమును పంపి వారిని స్వస్థపరచెను. దేవుని యొక్క ప్రేమ స్వస్థపరిచే ప్రేమ. క్రీస్తులో సంపూర్ణతను మనం కనుగొంటాం. ఈ కీర్తనలో విమోచన యేసు క్రీస్తులో పరిపూర్ణమైనది. ఆయన వాక్యమే జీవము, ఆయన సిలువే విమోచన. క్రీస్తు అందరినీ విమోచిస్తాడు. ఎవరు బయట కాదు, ఎవరు కానరాని వారు ఎవ్వరు కూడా కాదు. అన్వయంలో నీవు ఏ స్థితిలో ఉన్నా, దారి తప్పిన బంధనాల్లో ఉన్నా, క్రీస్తు ప్రేమ నీ వరకు చేరుతుంది. సంఘముగా మన పిలుపు విమోచన కృపను అందరికీ ప్రకటించడం. క్రైస్ట్ రిడీమ్స్ ఆల్. డివైన్ లవ్ ఎంబ్రేసెస్ ఎవ్రీ వన్, మై ఫ్రెండ్. వెన్ వీ లుక్ ఇన్ టు ద ఎపిస్టల్ రీడింగ్, పత్రికల భాగంలో తిమోతి గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-7 వచనాలలో దేవుని యొక్క ప్రేమకు సరిహద్దులు లేవు అని మనకు బోధింపబడుతున్నది. జాతి, స్థితి, పాపస్థాయి అది ఏ కృపను ఆపలేడు. ఏది దేవుని యొక్క కృపను ఆపలేదు అన్నది సర్వసత్యం.
అపోస్తులుడైన పౌలు ఈ పాఠంలో ఒక మహాసత్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుడు అందరూ కూడా రక్షింపబడవలనని కోరుతూ ఉన్నాడు. ఈ లేఖను పౌలు తన శిష్యుడైన తిమోతికి ఎఫెసు సంఘ పరిసరాలలో బోధన గందరగోళము మధ్యలో రచించినట్టు బైబిల్ పండితులు భావిస్తారు. రోమా సామ్రాజ్యములో జాతి విభేదాలు, సామాజిక గోడలు గట్టిగా ఉండేవి. అలాంటి సందర్భంలో పౌలు ఈ విధంగా సెలవిస్తున్నాడు: రాజుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయుడి. అది సంఘం యొక్క విశాలమైనటువంటి దృష్టి అని బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పము సర్వ మానవాళి యొక్క రక్షణ అన్న విషయము 3-4 వచనాలలో మనం నేర్చుకుంటాం. దేవుడు అందరూ కూడా రక్షింపబడవలనని కోరుచున్నాడు. ఇది దేవుని యొక్క స్వభావమే, దేవుని యొక్క సార్వత్రికమైనటువంటి కృపకు సాదృశ్యమే. ఏకైక మధ్యవర్తి యేసుక్రీస్తు అన్న విషయాన్ని 5-6 వచనాలలో మనం నేర్చుకుంటాం. ఒకే దేవుడు, ఒకే మధ్యవర్తి, మనుష్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన అందరి కొరకు తనను తాను అర్పించాడు. ఇది విమోచన యొక్క కేంద్రం. మన ప్రార్థన పరిధి విశాలమా లేక మన వర్గము వరకేనా మిత్రమా? మన సంఘం యొక్క ద్వారాలు అందరికీ తెరిచి ఉన్నాయా లేదా కొందరికే తెరుచుకొని మన సౌఖ్యం కొరకు ఆరాధన సమయాలలో ఆలయం యొక్క తలుపులను మనము మూసుకొంచున్నామా? క్రీస్తు యొక్క ప్రేమను కేవలము కొందరికే పరిమితము చేస్తున్నామా? కానీ లేఖనము పరిశుద్ధుడైన పౌలు ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, క్రీస్తు అందరినీ విమోచిస్తాడు. ఆయన ప్రేమ ఎవ్వరిని ఎన్నడూ వెలివేయదు. క్రైస్ట్ రిడీమ్స్ ఆల్. డివైన్ లవ్ ఎంబ్రేసెస్ ఎవ్రీ వన్. పరిశుద్ధమైనటువంటి మార్కు రాసినటువంటి సువార్త. దేవుని యందు ప్రియమైన వారలారా, మన లోకములో ఎవరికి దేవుడు సమీపస్తుడు అనే ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. నీతి ఉన్నవారికా లేదా ధర్మశీలులకా లేక సమాజము తృణీకరించే వారికి ఎవరికి దేవుడు సమీపంలో ఉన్నాడు? ఈరోజు పాఠములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సంచలనాత్మకమైనటువంటి వాక్యాన్ని పలుకుతూ ఉన్నాడు. నీతిమంతులను పిలవడానికి కాదు, పాపులను పిలవడానికి వచ్చాను అని మార్కు శుభవార్త 2వ అధ్యాయం 17వ వచనంలో మనం నేర్చుకుంటాం. చారిత్రాత్మకంగా ఎవరు ఈ లేవీయులు? లేవి మతై ఒక పన్నులు వసూలు చేసేటువంటి వసూలుదారుడు. రోమా సామ్రాజ్యానికి పనిచేసే వీరిని యూదులు దేశద్రోహులుగా చూశారు, దేశద్రోహులుగా వారిని ముద్రించినారు. వారు మతపరంగా పరమ అపవిత్రులుగా పరిగణింపబడ్డారు. యేసు అతన్ని పిలిచినప్పుడు అది కేవలము వ్యక్తిని కాదు, వ్యవస్థను సవాలు చేసిన కార్యం అది. రెండవది, పరిసల యొక్క ప్రతిఘటనను చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు లేవీని యొక్క ఇంట్లో పాపుళ్లతో భోజనము చేయడాన్ని చూసి పరిసయ్యులు విమర్శించారు. వారికి పవిత్రత అనగా దూరం, యేసుకు పవిత్రత అనగా కరుణతో చేరడం అనేటువంటి ఒక నూతన భాష్యానికి శ్రీకారము చుట్టినాడు శ్రీకరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని యొక్క మిషన్ కోల్పోయిన వారిని వెదకడం. యేసు మాటల్లో దేవుని యొక్క హృదయ భావము స్పష్టమవుతుంది. విమోచనము అర్హతపై కాదు మిత్రమా, కృపపై ఆధారితము. ఇక్కడ హిబ్రీ భాష యొక్క భావము హెసెద్ అనగా ఒప్పంద ప్రేమ, విడిచిపెట్టని కృప అని దీని యొక్క అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారు వైద్యునిగా, ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు, రోగులకు మాత్రమే అవసరం అన్న విషయాన్ని 17వ వచనంలో మనం చూస్తాం. ఇది కేవలము ఉపమానము కాదు, సోటీరియాలజీ అనగా విమోచన సిద్ధాంతం. పాపము ఒక రుగ్మత, దానికి ఔషధము యేసుక్రీస్తు ప్రభుల వారే. మనలో ఎవరు లేవీయుడు? మన జీవితంలో దేవుడు చేరాలనుకుంటున్నా మనం దూరంగా ఉంచిన వారు ఎవరు? మన సంఘము ఒక ఔషధాలయమా లేక ఇతరులను తీర్పు తీర్చే న్యాయస్థానమా? విరిగిన వారికి స్వస్థత ఇస్తున్నామా మిత్రమా, లేక ప్రతి ఒక్కరికి నీ మితమైనటువంటి జ్ఞానముతో తీర్పు విధిస్తున్నామా?
మనము యేసుక్రీస్తు బాటలో నడుస్తున్నామా? సురక్షిత ప్రాంతంలోనే ఉన్నామా? లేక అవసరములో ఉన్న వారిని చేరుతున్నామా? ప్రియులారా, యేసు లేవీని పిలిచాడు, పాపులతో కూర్చున్నాడు, విమోచన ప్రకటించాడు. ఇది మనందరికీ ఒక ఆహ్వానం. క్రైస్ట్ రిడీమ్స్ ఆల్. డివైన్ లవ్ ఎంబ్రేసెస్ ఎవ్రీ వన్. ప్రార్థించుదమా? పరలోక ప్రభువా, మా తండ్రి, ఈ క్షణములో నీ సన్నిధిలో నిలుచుచున్నాం. మన హృదయాలలో మేమే కట్టుకున్న గోడలను గర్వం, అహం, ద్వేషం, భయం, తీర్పు ఇవన్నిటినీ నీ పరిశుద్ధాత్మతో కూల్చివేయుచున్నాం. ప్రభువా, నీ కృపను మేము పరిమితము చేసిన ప్రతి సందర్భాన్ని క్షమించండి. నీ ప్రేమను మాపై మాత్రమే కాకుండా మీరు ప్రేమించే ప్రతి ఆత్మపై విస్తరించేందుకు మా హృదయములను విశాలంగా చేయండి. మమ్మల్ని న్యాయస్థానముగా కాక స్వస్థత ఇచ్చే ఆత్మీయ ఆసుపత్రిగా, ఔషధాలయముగా, స్వస్థతాలయముగా మార్చండి. విరిగిన వారిని చేర్చుకునే చేతులుగా, కోల్పోయిన వారిని వెతికే కళ్ళుగా, గాయపడిన వారిని కట్టే హృదయాలుగా మమ్మల్ని చేయండి. యేసు ప్రభువా, నీవే మా రక్షకుడవు, నీవే మా ఆశ. నీ ప్రేమకు ప్రతిబింబమై జీవించేందుకు ఈ రోజు నుండి మాకు నూతన హృదయాన్ని దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ క్షణములో ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయములో గాయమా? భారముందా? పాప భారంతో అలసిపోయారా? లేదా దేవుని యొక్క ప్రేమకు దూరంగా జీవించారా? ఈరోజు యేసు మీతో చెబుతున్నాడు, మిమ్మల్ని పిలవడానికి యేసయ్య వచ్చాడు. ఎవరైనా మీ జీవితము క్రీస్తుకు పూర్తిగా అప్పగించాలనుకుంటే, లేదా మళ్ళీ ఆయన వైపు తిరగాలనుకుంటే, మీ హృదయముతో కలిసి మీ చేతిని పైకి ఎత్తండి. దేవుని సన్నిధానములోనికి రండి. ఇది విమోచన సమయం. ఇది నూతనమైనటువంటి ఆరంభం. క్రీస్తు అందరినీ విమోచిస్తాడు. ఆయన ప్రేమ నిన్ను కూడా ఆలింగనము చేస్తుంది. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దైవాశీస్సులు, దైవజనులు ప్రొఫెసర్ రెవరెండ్ డాక్టర్ రాజేశ్వర్ సాలమన్.